Yesterday we were in the two sessions seeing on the resurrected Jesus and his encounter with people. మన గత రెండు సెషన్స్ లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత మనుషుల్ని ఏ విధంగా కలుసుకున్నాడు మనం చూస్తున్నాం. We started with 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మనం ప్రారంభించాం. And in our baptism we confessed that we are also dead with Christ and our old man is buried and we are raised with a new life. మన బాప్తిజంలో కూడా మనం ఆయనతో పాటు మరణించాం, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం, ఆయనతో కూడా తిరిగి లేచాం. When Jesus Christ was living in this world, people had great problem in believing that Jesus is God. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడు అని నమ్మటానికి చాలా మంది కష్టమైంది. Because the first two commandments say that there shall be no other God. ఎందుకంటే మొదటి రెండు ఆజ్ఞలు మనం చూసినట్లయితే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఆజ్ఞాపించబడింది. And another exclusive commandment is you shall have the Sabbath. తర్వాత మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలని కూడా ఉంది. But Jesus Christ, he was healing people on Sabbath. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే మనం ఆయన విశ్రాంతి దినమునే చాలా మందిని స్వస్థపరుస్తున్నాడు. And so either Jesus is God or the people are breaking the commandments given by God. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నాయి ఉండాలి, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఆయన అవిధేయత చూపించేవాడిగా అయినా ఉండాలి. So it was a big struggle for them వారికి ఎంతో కష్టమైంది అది నమ్మటం, to accept that Jesus Christ is God. యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటానికి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. That's why the resurrection message is very, very important. అందుకే పునరుద్ధానం అయిన తర్వాత పునరుద్ధానికి సంబంధించిన వర్తమానం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. After resurrection, Peter preached and 3,000 people got converted. యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. And when he was enquired and taken to the cross, ఆయన తర్వాత శిలువ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు Herod was a immoral king. హేరోదుని మనం చూసినట్లు ఎంతో అవినీతి సంబంధించిన రాజు. He said, this man, I could not find any fault. ఈ వ్యక్తిలో నేను ఎటువంటి తప్పు చూడలేదు. Then Pilate, he was the governor. పిలాతు గవర్నర్ అయినాడు. He also said, I don't find anything wrong in this man. ఈయన యందు ఏ దోషము నాకు కనపడట్లేదు. And he washed his hands. ఆ తర్వాత ఆయన చేతులు కడుక్కున్నాడు. It was the Jewish people who were telling, crucify him, crucify him. కానీ యూదులు చెప్తున్నారు ఏంటంటే సిలువేయండి, సిలువేయండి. And the thief on the cross, ఆ సిలువ మీద దొంగని మనం చూసినట్లయితే he was telling, he did not commit any sin. ఆయన ఏం పాపం చేయలేదు కదా. And Judas Iscariot, ఇస్కరియోతు యోధాని మనం చూసినట్లయితే after getting money, డబ్బులు తీసుకున్న తర్వాత, after betraying Jesus, యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత, and he was about to die. ఆయన చనిపోవటానికి ముందు. And how did he die? ఎలా చనిపోయాడు? Oh, I have betrayed the innocent blood. అయ్యో నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను I have కదా. betrayed the innocent blood. అయ్యో నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను కదా. He also confessed that Jesus is innocent. యేసుక్రీస్తు ప్రభువు నిరపరాధి అని ఆయన ఒప్పుకున్నాడు. So there are so many witnesses that Jesus was a man of God. యేసుక్రీస్తు ప్రభువు ఒక దైవజనుడు అని చెప్పడానికి అనేక Jesus was సాక్ష్యాలు the ఉన్నాయి. son of God. ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి. So the message of resurrection was very, very powerful in those days. పునరుద్ధాన వర్తమానం మనం చూసినట్లయితే ఎంతో శక్తివంతంగా ఉన్నప్పుడు. That's why Paul is addressing in 1 Corinthians with so many verses that resurrection is true. మొదటి కొరింథీలో మనం చూసినట్లయితే పునరుద్ధానం నిజంగా జరిగిందని పౌలు అనేక విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. We saw in John chapter 20 యోహాను సువార్త 20వ అధ్యాయం how Jesus appeared to the disciples when they gathered. అక్కడ శిష్యులు కూడుకున్నప్పుడు ప్రభు ఏ విధంగా కనపడ్డాడో చూసాం. Yeah, first they gathered on the first day of the week. మొదటి ఆదివారమున వాళ్ళు కలుసుకున్నారు. And then they gathered on the 8th day of the week. ఆ తర్వాత 8వ రోజు కలుసుకున్నారు. These two were the formal meetings of the disciples. వాళ్ళు అక్కడ శిష్యులు సమావేశంలో కూడుకున్నారు. That we read in John chapter 20 and verse 19. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం and verse 26. 26వ వచనం. Two meetings of the disciples inside the hall. అక్కడ ఒక హాల్లో శిష్యులు కలుసుకున్నారు. And we read in the book of Mark chapter 16. మార్కు 16లో మనం చూసినట్లయితే and verse 7. 7వ వచనం. Angel was telling. అక్కడ దేవదూత చెప్తున్నాడు. Mary and others.
ఇతరులకు చెప్తా ఉన్నాడు. Go and tell the disciples and Peter మీరు వెళ్ళి ఆయన మీ కంటే ముందు వెళ్తున్నాడు అని శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి. that Jesus is going to Galilee before them. మీకంటే గలిలయకు ముందు వెళ్తున్నాడు. And you shall see him there. ఆయన మీరు అక్కడ చూచెదరు. So Peter starts running. పేతురు పరిగెడుతూ ఉన్నాడు. Why Peter starts running? ఎందుకు పేతురు పరిగెడుతున్నాడు? There was a special message to Peter. ఎందుకంటే పేతురుకి సంబంధించిన ఒక వర్తమానం ఉంది అక్కడ. Just imagine what is the condition of Peter there. ఆ పేతురు హృదయాన్ని మనం చూసినట్లయితే Jesus told him that you are going to deny me 3 times. ముమ్మారు నేను ఎరుగునన్ను బొంకుతావు. But Peter promised to Jesus. కానీ పేతురు వాగ్దానం చేయబడ్డాడు. Lord, even if you die, I will not deny you. Even if I die, I will not deny you. యేసు ప్రభుతో వాగ్దానం చేశాడు, ప్రభువా నేను చనిపోవాల్సి వచ్చినా కానీ నేను విడిచిపెట్టను. I will follow you wherever you go. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వెంబడిస్తాను. That was the promise given by Peter to Jesus. పేతురు యేసు ప్రభువుకు వాగ్దానం చేశాడు. Might be many of us would have given some promise to Jesus. మనలో అనేక మంది దేవునికి ఇలా వాగ్దానం చేసి ఉండొచ్చు. Lord, I will never fall into temptation. ఓ ప్రభువా నేను శోధనలో ఈసారి పడిపోను ఇంకా. I want to be holy. ఓ ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. I want to be true to you, Lord. ఓ ప్రభువా నీకు యథార్థంగా I will ఉండాలనుకుంటున్నాను. be true to the church, Lord. ఓ ప్రభువా సంఘం విషయంలో యథార్థంగా I will ఉండాలనుకుంటున్నాను. serve you, Lord. ఓ ప్రభువా నిన్ను So సేవించాలనుకుంటున్నాను. many promises we would have given to God. అనేకమైన వాగ్దానాలు మనం దేవునికి చేసి ఉండొచ్చు. Peter gave a promise like that. పేతురు కూడా అలాంటి వాగ్దానం చేశాడు. But what happened ఏం జరిగింది? to a servant woman? ఒక చిన్న అమ్మాయి, పని అమ్మాయి, He could not stand. ఆ పని అమ్మాయి ముందు నిలబడలేకపోయాడు. He denied Jesus. యేసు ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకాడు. I don't know that person. ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. And he started to curse Jesus. ఆ తర్వాత యేసు ప్రభువుని దూషించడం మొదలు పెట్టాడు. And he wanted to give them an oath that I don't know this man. అసలు నేను ఎవరో నాకు తెలియదు. And after that, he remembered Jesus when the rooster crowed. ఆ తర్వాత కోడి కూసిన తర్వాత ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. Oh, I have betrayed him. అయ్యో నేను I have denied him. అయ్యో ప్రభువుని తిరస్కరించాను. I have denied that Jesus Christ is Lord. యేసు క్రీస్తే ప్రభు అనే విషయాన్ని నేను 3.5 years I was with him. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాను. I have seen him in the Mount of Transfiguration. ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరం జరిగినప్పుడు నేను చూశాను. But to the small servant maid, I have denied. ఒక చిన్న పని అమ్మాయి అడిగితే నిలబడలేకపోయాను. He was broken. ఎంతో విరిగిపోయాడు. He thought he is not fit to be an apostle. ఒక అపోస్తలుగా ఉండడానికి అనర్హుడు అనుకున్నాడు. So he thought God also had let him. కాబట్టి దేవుడు కూడా ఆ విధంగా జరిగేటట్లు అనుమతించాడు. He thought Jesus will not consider him as an apostle. ఇంకా అపోస్తలు లేదు, ఏమీ లేదు, అసలు ప్రభు నన్ను గుర్తుంచుకోవడం అనుకున్నాడు. Now the only hope for him is to go for fishing. ఇప్పుడు వెళ్ళి ఇంకా చేపలు పట్టుకుందాం అనుకుంటున్నాడు. Already he has decided. ఇంకా ఆయన అనుకున్నాడు, Okay, all these things will not work for us. ఇవన్నీ ఏం పని చేయవు. I have promised and I have fallen from the promise. నేను ఏదో మాటలు చెప్పాను కానీ నేను నిలబడలేకపోయాను. Let me go for fishing. వెళ్ళి చేపలు పట్టుకుందాం అనుకున్నాడు. And with that sad feeling, Peter is there. అక్కడ ఎంతో విచారంలో పేతురున్నాడు. John is asking, యోహాను అడుగుతున్నాడు, Peter, we'll have a meeting. పేతురు మనం మీటింగ్ కి వెళ్దాం. Inside his heart he was telling, లోపల ఇలా అనుకుంటున్నాడు పేతురు, what is the use of attending the meeting? ఏం మీటింగ్ ఏంటి పరిస్థితి ఏంటి? I am a backslidden man. నేనేదో వెనక్కి దిగజారిపోయాను. I have denied Jesus 3 times. 3 సార్లు ఎరగనని Not చెప్పాను. once, ఒకసారి కాదు, 3 times. 3 సార్లు. But already Jesus warned me. కాబట్టి ప్రభు చెప్పాడు నాకు అప్పటికే, I am a weak man. నేను బలహీనుడిని, I am a fallen man. నేను పడిపోయిన వ్యక్తిని, I don't have any hope. ప్రభు నాకు ఎటువంటి రక్షణ లేదు. With this heavy burden, he is walking. ఎంతో భారంతో నడుస్తూ ఉన్నాడు. I could imagine, no, Peter putting his head down and walking. పేతురులా తల ఉంచుతూ నడుస్తున్నాడు. Thoughts coming, you have denied Christ. తలంపులు వస్తున్నాయి, నువ్వు క్రీస్తు ఎరుగనని చెప్పావు. And suddenly he sees ladies coming. ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళు రావటం చూశాడు. Mary Magdalene and other ladies are coming. మగ్దలేని మరియా, ఇతర స్త్రీలు వస్తున్నారు. An angel told me, ఎవదో చెప్పాడు, we have seen Jesus, risen Jesus. మేము పునరుద్ధారణైన ప్రభువుని చూసాం. So Peter couldn't believe. కానీ పేతురు నమ్మలేకపోతున్నాడు. And the angels told me, you tell disciples and Peter. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు శిష్యులకి మరియు పేతురుకి చెప్పమన్నారు. Oh, why should the Lord tell Peter's name? ఎందుకు పేతురుకు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు ప్రభు? My dear brothers, my dear sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are you fallen? నువ్వు పడిపోయినావా? Are you guilty? Are you guilty? నువ్వు అపరాధ భావంలో ఉన్నావా? Do you feel that you have failed in your promises to God? దేవునికి చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయినని బాధలో ఉన్నావా? Miserably failed because of my sin. నా పాపాన్ని బట్టి ఎంతో ఘోరంలో ఓడిపోయానా? My dear young people, do you feel like that? యవనస్తులారా, మీరు ఆ విధంగా బాధపడుతున్నారా? God remembers your name in a special way. ప్రత్యేకంగా నీ పేరుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Because you don't hide it.
ఎందుకంటే నువ్వేమీ దాచిపెట్టట్లేదు. You acknowledge your fall. ఒప్పుకుంటున్నావు తప్పని. God knows that you will fall. నువ్వు పడిపోతావని కూడా ప్రభువుకి తెలుసు. This fall would help Peter to remain humble. కాబట్టి ఆ పడిపోవటం అనేది ఏం చేసిందంటే పేతురు దీనుడుగా ఉండనట్లుగా సహాయం చేసింది. Otherwise he was very proud that he was an apostle of Jesus. అలాంట్లయితే నేను అపోస్తలుడని ఎంతో అతిశయిస్తూ ఉండేవాడు పేతురు. Now this fall has made him humble. కాబట్టి ఇప్పుడు ఆ పడిపోవటం అనేది ఏంటంటే దీనుడుగా చేసింది. That was part of the teaching to Peter. పేతురు యొక్క పాఠ్యాంశం అది. But when he heard the name Peter being told in Mark chapter 16 and verse 7. మార్కు 16:7 మనం చూసినట్లయితే పేతురు అనే పేరు కూడా ప్రస్తావించారు. See, so many disciples are there. అనేక మంది శిష్యులు ఉన్నారు. Angel could have told Peter, James, John and the disciples. దేవదూత చెప్పొచ్చు పేతురు, యాకోబు, యోహాను మరియు శిష్యులకు చెప్పమనొచ్చు. Because always Jesus carried these three disciples, Peter, James, John, to the Mount of Transfiguration. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ఈ ముగ్గురు తీసుకెళ్ళాడు, పేతురు, యాకోబు, యోహాను, and to prayer, ఆ ప్రార్థనకు కానీ any other place. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా. But this time the angel is telling Peter and disciples. దేవదూత ఇక్కడ ఏం చెప్పాడంటే పేతురుకి మరియు శిష్యులకి. Jesus told us to say disciples and Peter, I'm going to Galilee. శిష్యులకి మరియు పేతురుకి చెప్పండి గలిలయకి వెళ్తున్నానని. Oh, Peter got encouraged. పేతురు ఎంతో ప్రోత్సహించాడు. Oh, still Jesus remembers my name. యేసు ప్రభు ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నాడా? These angels remember my name. దేవదూతలు నా పేరు గుర్తుపెట్టుకున్నారా? I thought when I am fallen, I am removed from the list. నేను పడిపోయినప్పుడు నాకు ఆ లిస్ట్ లో నా పేరు తీసేశారు అనుకున్నాను. I am removed from the rolls. ఆ రూల్స్ లోంచి నా పేరు తీసేశారు అనుకున్నాను. I am terminated from the disciples list. నేను ఇంకా ఆ శిష్యుల లిస్ట్ లో నుంచి నన్ను తీసేశారు. All those thoughts came to Peter. అవన్నీ పేతురుకి వచ్చాయి. But when his name was told, కానీ ఆయన పేరు కూడా చెప్పారు, disciples and Peter, శిష్యులు మరియు పేతురు, he was encouraged. చాలా ప్రోత్సహించబడ్డాడు. So remembering that, he told John, okay John, I will come for the prayer. సరే యోహాను నేను వస్తానులే మీటింగ్ కి. Because Jesus mentioned my name. ఎందుకంటే యేసు ప్రభు నా పేరు కూడా చెప్పాడు. And he came to the prayer meeting. ప్రార్థనకు వచ్చాడు. And where do you think Peter would have sat? పేతురు ఎక్కడ కూర్చొని ఉంటాడని మీరు అనుకుంటున్నారు? Would he have sat in the first row? మొదటి వరుసలో కూర్చున్నాడా? No. ఉండుండడు. He was sitting in the back. ఏదో ఎక్కడో మూలన కూర్చొని ఉంటాడు. Jesus appeared. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. He was trying to hide behind Matthew. ఏదో మత్తయి వెనక దాక్కుంటున్నాడు. At this side behind Philip. లేకపోతే ఫిలిప్ పక్కన ఉంటున్నాడు. He did not speak any word. ఏ మాటలు లేవు. Because I have denied this Jesus. ఎందుకంటే నేను ప్రభువుని ఎరగనని బొంకాను. After denied, now only I am seeing Jesus. అది నేను ముమ్మారు ఎరగనని చెప్పిన తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. Yes, some little hope. ఏదో కొంచెం నిరీక్షణ ఉంది అక్కడ. Because his name was mentioned. ఎందుకంటే ఆయన పేరు చెప్పారు. But doesn't know what Jesus is going to tell. కానీ మరి యేసు ప్రభు ఆయనతో ఏం చెప్తాడు ఆయనకు తెలియదు. Whether Jesus is going to tell about my denial in front of all the disciples. అయితే నేను తిరగనని తిరస్కరించానని అందరి ముందు చెప్తాడా? Because other disciples would not have known that Peter has denied. ఎందుకంటే పేతురు ఆ విధంగా బొంకాడు, మిగతా వాళ్ళకి తెలియదు. They were all scattered because of fear. ఎందుకంటే భయంతో వాళ్ళు ఎక్కడ చెల్లాచెదురైపోయారు. Jesus told the disciples, ప్రభు శిష్యులతో చెప్పాడు, a day will come, ఒకనొక దినం you will all be scattered. మీరందరూ కూడా You will leave me alone. నన్ను ఒంటరిగా విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు. But I am not alone. కానీ నేను ఒక ఒంటరి My Father is with me. నా తండ్రి నాతో ఉన్నాడు. That Jesus was crying, God, why did you forsake me? ఓ నా దేవా నన్ను ఎలా విడనాడితివి. Jesus who told the disciples, ఏ శిష్యులకైతే ప్రభు చెప్పాడు, my Father is always with me. నా తండ్రి ఎప్పుడు నాతో ఉంటాడు. I am not alone. నేను ఒంటరి వాడిని కాదు. In the cross, కానీ ఆ సిలువలో he became alone. ఆయన ఒంటరి వాడైపోయాడు. The Father left him. తండ్రి ఆయన విడిచిపెట్టాడు. Because the sins of the whole world was upon him. ఎందుకంటే ఈ లోక పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. Experience of the hell. ఎందుకంటే ఆ నరక శిక్షణ ఆయన అనుభవిస్తున్నాడు. Crying to God, my God, why did you forsake me? నా దేవా నన్ను ఎలా విడనాడితివి. Until then he was calling God as Father. దేవుణ్ణి తండ్రిగా పిలిచే వరకు Father. అంతకుముందు అయితే తండ్రి అని పిలిచేవాడు. Daddy. నాన్న అని పిలిచేవాడు. But when he left Jesus, కానీ ఎప్పుడైతే ఆయన for you and me, నీ కొరకు నా కొరకు, he was calling him God. నా దేవా అని పిలుస్తున్నాడు. He could not call him as daddy. ఇప్పుడు తండ్రి అని పిలవలేడు. He called him God. Why did you forsake me? నా దేవా నన్ను ఎలా విడనాడితివి. Okay. And so all the disciples were scattered. ఆ శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. Nobody would have known that this Peter denied Jesus 3 times. ఈ పేతురు 3 సార్లు ప్రభుని ఎరగనని చెప్పాడని ఎవరికి తెలియదు. So only Jesus knew. ఓన్లీ యేసు ప్రభుకే తెలుసు. With that spirit he is sitting inside the hall. అటువంటి ఆత్మతో ఆలోచనతో అక్కడ కూర్చున్నాడు. And Jesus could have asked Peter,
What, Peter, you denied me 3 times? వచ్చి యేసు ప్రభు ఏంటి పేతురు ఇలా నువ్వు నాకు తెలియనని చెప్పావు? He didn't bring that topic at all. ఆ టాపిక్ తీసుకొని రాలేదు. He said, fear not. కాబట్టి భయపడొద్దు. Let there be peace in your heart. మీకు సమాధానం కలుగును గాక. In John 14:1 he said, let not your heart be troubled. Have faith in God. Have faith in me. Peace unto you. యోహాను 14:1 మీ హృదయములు కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం నా యందు విశ్వాసం ఉంచుడి, మీకు సమాధానం కలుగును గాక. The same message continues. Jesus says, don't be afraid. Let there be peace. అదే వర్తమానం ఆయన పదే పదే చెప్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు, మీకు సమాధానం కలుగును గాక. And then Jesus disappeared. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్యమయ్యారు. Peter thought, luckily Jesus didn't mention about my failure. మా పేతురు అమ్మ పానీలేని ఆయన ఓడిపోయిన సంగతి చెప్పలేదు. None of my disciples know that. ఆయన మిగతా శిష్యులు కూడా ఏం తెలియదు. And he went away. వెళ్ళిపోయాడు. Again, 8th day. తర్వాత 8వ రోజు Next prayer meeting. మళ్ళా ప్రార్థన కూటమి. John is asking others, are you all coming for the prayer meeting? యోహాను అడుగుతున్నాడు, మీరు అందరూ వస్తున్నారా ప్రార్థన చేసుకోవడానికి? Asking also Peter. పేతురుని కూడా అడుగుతున్నాడు. He said, okay, let me come. నేను వస్తానులే అన్నాడు. But inside the heart he was having a fear. కానీ లోపల భయం ఉంది. Whether Jesus is going to mention my name, యేసు నా పేరేమని చెబుతాడా? whether he's going to check why I denied him, నేను ఎందుకు ఎరగనని చెప్పాను అడుగుతాడా? is he going to expose అయ్యో నా అందరి ముందు నన్ను బహిర్గతం చేస్తాడా? my nakedness, అయినా దిగంబరత్వాన్ని చూపిస్తాడా? my fall, నా ఓటమిని చూపిస్తాడా? my sins? నా పాపాలను చూపిస్తాడా? With that mixed feeling, he comes for the second meeting on the 8th day. అలాంటి ఆలోచనలతో మళ్ళీ రెండో మీటింగ్ వచ్చాడు. And first meeting he sat on this corner. మొదటి మీటింగ్ అక్కడ ఎక్కడ కూర్చున్నాడు. And this meeting he sits on the other corner. రెండో మీటింగ్ ఈ మూలలో కూర్చున్నాడు. The same feeling. అయ్యే ఆలోచనలు. Oh, this time Jesus may tell my name. అయ్యో ఈసారి యేసు ప్రభు నా పేరు ఇప్పుడు చెబుతాడేమో. He may ask me why I denied. నేను ఎందుకు ఎరగనని చెప్పాను. Oh, he was going and sitting there. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అలా. But he never knew that Jesus would come. కానీ యేసు ప్రభు వస్తాడని కూడా తెలియదు ఆయనకి. Again Jesus appeared. మళ్ళా యేసు ప్రభు వచ్చాడు. He didn't mention about Peter. పేతురు గురించి ఏం చెప్పలేదు. 2 meetings. ఇక్కడ 2 మీటింగులు జరిగాయి. Jesus never mentioned about Peter. యేసు ప్రభు ఎప్పుడు పేతురు గురించి చెప్పలేదు. What do we learn from this? దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? Even to a fallen man, ఒక పడిపోయిన వ్యక్తినైనా, a man who denied, ప్రభువుని తిరస్కరించిన వ్యక్తి, a man who would not keep his promise, తాను చెప్పిన మాటలు నిలబెట్టుకోలేని వ్యక్తిని Jesus wants to give time for his restoration. యేసు ప్రభు ఆ వ్యక్తి సమకూర్చబడాలని సమయం ఇస్తున్నాడు. Yeah, the deep sorrow, ఎంతో విచారం, godly sorrow, ఎంతో దైవ చిత్తానుసారమైన దుఃఖం is working in his heart. తన హృదయంలో పనిచేస్తుంది. And God wanted to give him time for him to come up. కొంత సమయం ఇచ్చాడు ఆయన మరలా కోలుకోవటానికి. And after 2 appearances of Jesus, యేసు ప్రభు 2 సార్లు ప్రత్యక్షమైన తర్వాత Jesus never mentioned about his failure. యేసు ప్రభు తన వైఫల్యం గురించి చెప్పలేదు పేతురుతో. And because once Jesus called Peter Satan, ఒకసారి సాతానా అని పిలిచాడు యేసు ప్రభు. in Matthew chapter 16, మత్తయి 16లో he was having a fear whether now also he will call me Satan, మళ్ళా సాతానా అని పిలుస్తాడా అన్నాడు. whether in front of all he is going to rebuke me. అందరి ముందు నన్ను ఏమైనా గద్దిస్తాడా? He was having all those fears. ఆ భయాలన్నీ ఉన్నాయి. But Jesus did not mention about him. కానీ యేసు ప్రభు అదేం He ప్రస్తావించలేదు. thought Jesus would have forgotten, యేసు ప్రభు మర్చిపోయింటాడు అనుకున్నా. or some other occasion he may ask me. లేకపోతే ఇంకోసారి అడుగుతాడేమో ఎప్పుడన్నా. But still he wanted to go back fishing. అయినా కానీ చేపలు పట్టుకోవడానికి వెళ్దాం We అనుకున్నాడు. read in John chapter 21. యోహాను 21లో మనం చూస్తాం. He's asking, 3rd verse. 12వ వచనం. He's asking others also, shall we go fishing? మనందరం చేపలు పట్టుకోవడానికి వెళ్దాం. Because we thought Jesus is going to give us back the kingdom of Israel. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని సమకూరుస్తాడని మనం అనుకున్నాం. We thought he will be the chief minister or prime minister and we all will be ministers. ఆయన ఏదో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడు, మనం అందరం మంత్రులు అవుతాం అనుకున్నాం. But nothing happened. ఏం జరగలేదు అక్కడ. Jesus got resurrected and he went away. ఆయన పునరుద్ధరణ అయ్యాడు, వెళ్ళిపోయాడు. What we have? ఇప్పుడు మనకేం పని ఏమి లేదు ఇంకా. Okay, we'll go back for fishing. మనం వెళ్ళి మన చేపలు పట్టుకుందాం. A backslidden life. అది వెనక్కి దిగజారిపోతున్నది. When you backslide, you are not backsliding alone. You are also joining 2 or 3 people with you. వెనక్కి ఎవరైనా పడిపోయేది ఒక్కరే పడిపోరు, ఒక 2-3 కలుపుకొని పడిపోతుంటారు. So some of the people went along with Jesus. కొంతమంది పేతురుతో కలిసి వెళ్ళారు. And when it was early morning, ఉదయకాలమున they tried. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. Not even a single fish. ఒక్క చేపను కూడా పట్టుకోలేదు. Throughout night they tried. రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు. Yeah, 3rd verse. It says that night they could not catch even a single fish. వాళ్ళు ఒక్క చేపను కూడా పట్టుకోలేదు. They wanted to catch a lot of fish and make money.
వాళ్ళు ఎన్నో చేపలు పట్టుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారు. But even for their own family, not even a single fish they could catch. అసలు వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఒక్క చేపను కూడా పట్టుకోలేదు. How much you would have felt? ఎంత ఓడిపోయి ఉంటారు కదా. Oh, I failed as an apostle. నేను అపోస్తలుగా ఓడిపోయాను. I failed as a real disciple. ఒక శిష్యుడిగా కూడా నేను ఓడిపోయాను. Now I have come back to my old work. ఇప్పుడు నేను నా పాత పనికి వెళ్తే Here also failure. అక్కడ కూడా ఓడిపోయాను. What shall I do? నేను ఏం చేయాలి? Wherever I go, failure. నేను ఎక్కడికి వెళ్ళినా ఓటమి. And he was thoroughly discouraged. ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. What shall I do? నేనేం చేయాలి ఇప్పుడు? And Jesus came. యేసు ప్రభు వచ్చారు. And they did not know that it was Jesus. ఆయన యేసు ప్రభు అని వాళ్ళకి At గుర్తుపట్టలేదు. the seashore, many people will come. ఏదో అక్కడ చాలా మంది వస్తుంటారు. They will give some advice. ఏదో ఒక సలహాలు ఇస్తుంటారు. Hey, I saw some fishes on the other side. Go there and catch fish. అక్కడ చేపలు కనపడుతున్నాయి, అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు కదా. Yeah, some other boat, they caught lot of fish. You go there and put your net there. చూడండి, అక్కడ చాలా మంది చేపలు పడుతున్నారు, వాళ్ళకి దొరికినాయి, మీరు వెళ్ళండి. Like that, they thought this man is telling. ఆయన ఎవరో అలా చెప్తున్నాడు అనుకున్నారు. What did he say? ఏం చెప్పాడు ఆయన? Just go deeper and put your net there. ఇంకా లోపలికి వెళ్ళి మీరు Or వలయండి, put your net on the right side. లేకపోతే కుడి వైపున వేయండి. 6th verse. 6వ వచనం. And they thought somebody is advising. ఎవరో సలహా ఇచ్చారులే అనుకున్నారు. And they put the net on the right side. ఆ కుడి వైపున వేశారు. And lot of fishes. చాలా చేపలు, Huge fishes. పెద్ద పెద్ద చేపలు. Yeah, 152 fishes. 152. They could not take the net with the fishes. కాబట్టి ఆ చేపల్లో వాళ్ళు లాగలేకపోయారు. They could not pull the net. ఆ వలను లాగలేకపోయారు. You know, immediately John identified. అప్పుడు యోహాను గుర్తుపట్టింది. 7th verse. 7వ వచనం. Oh, that is Jesus. ఓ యేసు ప్రభువేనా? Somehow he identified. మొత్తానికి ఆయన గుర్తుపట్టారు. Others could not identify. మిగతా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. He said, this is Jesus. యేసు ప్రభు. Because we tried this place also, no fish, but now lot of fish we caught. ఇక్కడ మేమేమో చాలా ప్రయత్నం చేసిన ఒక చేప కూడా దొరకలేదు, ఇప్పుడు చాలా చేపలు దొరికినాయి. So he gave a hint, that is Jesus. యేసు ప్రభువే అని చెప్పాడు. What did Peter do? పేతురు ఏమన్నాడు? He wanted to go and immediately meet him in person. కాబట్టి వెళ్ళి కలవాలనుకున్నాడు. Because the 2 meetings, all other disciples were there. ఎందుకంటే ఆ 2 మీటింగ్లు అందరూ ఉన్నారు. At the time, he could not stand up and confess his failure. వెళ్ళి అక్కడ ఓటమిని ఒప్పుకోలేకపోయాడు. He wanted to meet Jesus when he's alone. ఇప్పుడు మొత్తానికి యేసు ప్రభువుని So కలవాలనుకున్నాడు. he left the other disciples, he jumped into the water and he started swimming. కాబట్టి వేరే శిష్యుల్ని విడిచిపెట్టి ఆయన ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. Because the heavy fish with the boat, it will take lot of time to come to the beach. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద చేపల్ని, అన్ని చేపలు పట్టుకొని మనం ఒడ్డుకు రావటం చాలా కష్టం. He thought 5 minutes if I have, I can tell Jesus. 5 నిమిషాలు సమయం ఉంటే చాలు వెళ్ళి ప్రభుతో మాట్లాడాలి. What do you think, Jesus, about my denial? అసలు దాని గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు? Will I have some life, hope? నాకేమైనా నిరీక్షణ ఉందా అసలు? He wanted to ask Jesus in person. వ్యక్తిగతంగా ప్రభుని అడిగాడు. He didn't want to open up his failures with other disciples. వేరే శిష్యులతో చెప్పలేదు తన ఓటమిని. He started swimming and అలా ఈత కొట్టుకుంటూ వస్తున్నాడు. he came to Jesus. ప్రభు దగ్గరికి వచ్చాడు. But what did Jesus do? ప్రభు ఏం చేశాడు? Jesus prepared అక్కడ a stove. వాళ్ళు ఆయన అక్కడ భోజనం చేయడానికి అది సిద్ధపరిచాడు. It was a tandoori stove. తందూరి స్టవ్ లాగా. A tandoori with some coal, fire and all. It is put on it there. అగ్ని అవన్నీ అక్కడ ఏర్పాటు చేశాడు. He would have broken some sticks. కొన్ని పుల్లలు విరిచి and 2 or 3 sticks like this. 2-3 పుల్లలు అలా పెట్టేసి And some more sticks here. కొన్ని పుల్లలు ఇటు పెట్టి And he kept the fish there. అక్కడ చేపను పెట్టాడు. And the fire is there. అక్కడ అగ్ని ఉంది. Slowly the heat is cooking the fish. అది చేపను వండుతుంది. అది might be he would have got some masala powder from nearby people. దగ్గరలో ఏమైనా మసాలా పౌడర్ తెచ్చుకొని ఉంటాడు. And apply nice masala. దాన్ని మసాలా దట్టించి ఉంటాడు. He knew what fish Peter likes. పేతురుకి ఏది ఇష్టమో తెలుసా చేప? Variety of fishes. Variety of fishes are there. రకరకాల చేపలు ఉంటాయి. So Peter likes a particular fish very much. పేతురుకి ఒక రకమైన చేప అంటే ఇష్టం. That fish is on the stove. ఆ స్టవ్ మీద ఆ చేప ఉంది. Peter saw that. పేతురు చూశాడు దాన్ని. And he could not believe that it is Jesus. యేసు ప్రభువుని నమ్మలేకపోతున్నాడు. Because throughout night they were struggling and Peter was really hungry. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడుతున్నారు. పేతురు చాలా ఆకలి కొని ఉన్నాడు. One side lot of emotions, negative emotions. ఒక సైడ్ ఏమో ఆయన చాలా భయపడుతూ బాధపడుతూ ఉన్నాడు. Failures, ఓటములు. and now he comes. ఇప్పుడు వచ్చి What Jesus says? ప్రభు ఏం చెప్తున్నాడు? First let us talk afterwards. తర్వాత మాట్లాడుకుందాం మనం. First eat. తినండి. First eat. తినండి మీరు. Yeah. 12th verse. 12వ వచనం. Jesus
telling them, all come మీరందరూ రండి, and please eat the food. రండి భోజనం చేయండి. And none of them had the courage to ask Jesus. కాబట్టి ప్రభువుని ఎవరు అడగటానికి తెగించలేదు. So he gave them the bread and the fish. యేసు రొట్టెను తీసుకొని వచ్చి వారికి పంచిపెట్టాడు, చేపలు How practical our Lord is. యేసు ప్రభు నిజంగా ఎంత ఆచరణాత్మక ఉన్నాడు కదా. I am a resurrected Jesus. నేను పునరుద్ధరణుడైన యేసుని, I am coming from my Father. నేను నా తండ్రి దగ్గర నుంచి I వస్తున్నాను, am coming from heaven. నేను పరలోకం నుంచి వస్తున్నాను. I should start a heavenly message first. నేను అసలు అక్కడ ఏమేమి ఉందో వర్తమానం చెబుతాను మీకు. No. అవసరం లేదు. I am here to meet their spiritual needs. ఆత్మ సంబంధమైన అవసరాన్ని తీర్చడానికి Food they can have wherever they want. ఆ భోజనం కావాలంటే ఎక్కడైనా తినొచ్చు కదా. He didn't say like that. అలా చెప్పలేదు. First, let them have a good food. ముందు మంచి భోజనం వాళ్ళకి పెట్టాలి. My dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులు, your son or daughter comes from school కొడుకో కూతురో స్కూల్ నుంచి వచ్చినప్పుడు and he brings a rank card. ర్యాంక్ కార్డు తీసుకొని వస్తాడు. 3 or 4 subjects failed 3-4 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటాడు. and comes with a lot of feelings. ఎంతో బాధతో వస్తారు. When he comes like that, వాళ్ళు వచ్చినప్పుడు what is your question? నీ ప్రశ్న ఏంటి? Show me the rank card. చూపి, నీ కార్డు చూపి. From your face itself I know అని ముఖం చూస్తేనే అర్థం అవుతుంది that you have failed. నువ్వు ఫెయిల్ అయ్యావు. Don't talk like that. అలా మాట్లాడదు. First come. రాము. Rank card, results and all we'll see afterwards. అయి తర్వాత చూద్దాం ర్యాంకులు, కార్డులు. First take this tea and snacks. టీ స్నాక్స్ తీసుకో. First eat this food. ముందు తిను. How different our children will be. నిజంగా అప్పుడు మన పిల్లలు ఎంత బాగుంటది కదా. Is it my mummy telling? ఇది మా అమ్మేనా చెప్పేది? Or is it my daddy telling like that? ఇది మా నాన్నేనా చెప్పేది? Yeah, disciples would have had that feeling. Is it Jesus? ఈ శిష్యులు కూడా అనుకోవచ్చు, ఏంటి యేసు ప్రభువేనా చెప్పేది? We thought Jesus is going to tell some revelation from heaven. ఆమె ఏదో పరలోకం నుంచి చూసిన ఆయన ఏదో ప్రత్యక్షతలు చెబుతాడు. Or he is going to ask me why I failed miserably. లేకపోతే ఎందుకు ఓడిపోయాను అడుగుతాడు అనుకున్నాను. No. లేదు. First eat food. వచ్చి భోజనం చేయండి. When you have some difficulty with a brother, ఒకవేళ ఒక సహోదరుడితో మీకు ఏమైనా కష్టం ఉన్నప్పుడు, or difficulty with children, లేదా పిల్లలతో కష్టం ఉన్నప్పుడు, lot of emotions and problems, ఎన్నో తలంపులు, ఆలోచనలు, ఇబ్బందులు, take them to your nearby hotel. ఏదో ఒక హోటల్ కి తీసుకెళ్ళండి. According to your capacity, order some good food for them. లేకపోతే మీకున్నంతలో ఏదైనా మంచి భోజనం మీరు పెట్టండి. And after ordering, start talking. ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. It will make a lot of difference. ఎంతో తేడా వస్తుందండి ఆ విషయంలో. Once my son, he was studying the school, స్కూల్లో చదువుతాడు మా అబ్బాయి. and for long number of days they were planning for a treat, somebody's birthday treat. వాళ్ళు ఏదో బర్త్డే ట్రీట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. They have booked the hotel, వాళ్ళు హోటల్ బుక్ చేసుకొని, and he was also looking for that day. ఆ రోజు కోసం చూస్తూ ఉన్నాడు. He told me, Daddy, I want to go to a party. It is conducted in a hotel along with my friends. మా ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో పార్టీ జరుగుతుంది, వెళ్ళాలి. I told him I will not allow you. నేను పంపించనని చెప్పాను. If they are celebrating in their house, I can allow you. వాళ్ళ ఇంట్లో చేస్తుంటే నేను పంపిస్తాను. Because their parents are there to supervise or at least see. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటారు, చూస్తారు. It is a protection. ఎందుకంటే అది భద్రత. But I am not prepared to send you to a hotel. కానీ హోటల్ కి నేను పంపించను. But I will take you to a hotel. కానీ నేను నిన్ను తీసుకెళ్తాను హోటల్. Whatever you want, you tell me, I will order for you. నీకు ఏం కావాలో చెప్పు, నేను నీకు ఇస్తాను. He came with half mind. He came. ఏదో ఇంక ఇష్టం లేనట్టుగా వచ్చాడు. So whatever he liked, I ordered. నేను ఆయనకి ఏం ఇష్టమో అది చెప్పాను. And started talking with him. వాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. Why I don't allow him to hotel to celebrate a party? ఎందుకంటే ఒక పార్టీ హోటల్లో జరుపుకోవటానికి ఎందుకు పంపించను? So they will order all dishes. వాళ్ళు అన్ని ఆర్డర్ చేసుకున్నారు. And finally they'll order for this also. వాళ్ళు మొత్తానికి ఇది కూడా ఆర్డర్ చేస్తారు. Some beer or rum or whiskey. ఏదో ఆ పిల్లవాళ్ళు దమ్ము. It's a jolly time, no? They will do like this. They have seen in the movies. ఎందుకంటే సినిమాల్లో చేసి వాళ్ళు కూడా ఏదో అట్లా చేయాలని And at that time you have to struggle there. ఏంటంటే అక్కడ మనం కష్టపడాలి. Or to prove that you are also part of them and you are also a man, you will drink. కాబట్టి నువ్వు కూడా మరి వాళ్ళతో ఉన్నావని చెప్పుకోవడం నువ్వు తాగాల్సి వస్తుంది. Or first time you will not do that. మొదటిసారి చేయకపోవచ్చు నువ్వు. Next time another friend will call for another hotel. రెండోసారి ఇంకో స్నేహితుడు ఇంకోసారి పిలుస్తారు. There's no control. అప్పుడు ఇంకా దానికి నియంత్రణ ఉండదు. Hotel servers are very much interested. They will come and show you. You want to this. ఆ హోటల్కి వెళ్తే వాళ్ళు వదిలిపెట్టరు, అది ఇది అన్ని చూపిస్తుంటారు. We offer 30% discount. ఏదో 30% డిస్కౌంట్లు. No. అవన్నీ ఇబ్బందులు వస్తాయి. So I explained all these things eating the hotel. కాబట్టి అవన్నీ చెప్పాను ఏం జరుగుతుంది అక్కడ. He understood that. అర్థమైంది అతనికి. After that he never asked me that he wants to go to a party with his friends. ఆ తర్వాత తన స్నేహితులతో పార్టీకి వెళ్ళిన ఎప్పుడు అనలేదు. So sometimes we have to follow the example of Jesus. కొన్నిసార్లు యేసు ప్రభువు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. When some of your brothers come to your home, ఎవరైనా సహోదరులు మీ ఇంటికి వచ్చినప్పుడు to speak about a problem, ఒక సమస్య గురించి, or you have a difficulty and they come to talk,
లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడటానికి వచ్చినప్పుడు first offer them a tea, cup of tea, మొట్టమొదటి ఒక టీ ఇవ్వండి, or coffee, or some snacks, టీయో కాఫీయో స్నాక్స్ or some good food. లేకపోతే ఒక మంచి భోజనం. First, let us have this food, ముందు వాళ్ళని భోజనం చేయనియండి, and then we'll talk later about all the other ఆ things. తర్వాత మిగతాయి మాట్లాడొచ్చు. That itself will solve 50% of the problem, అందులో 50% సమస్యలు తీరిపోతాయి. because they taste your love. ఎందుకంటే నీ ప్రేమ వాళ్ళు The అనిపిస్తారు. hungry disciples, అక్కడ ఆకలి కొని ఉన్న శిష్యులు after the whole night of struggling, రాత్రంతా ఎంతో ప్రయాసపడి they were satisfied with the food. ఆ భోజనంతో తృప్తి పొందారు. They could see the love of Jesus, యేసు ప్రభు యొక్క ప్రేమను చూడగలిగారు. resurrected love, Jesus showing the love. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క ప్రేమను And చూడగలిగారు. 14th verse, we see this is the third appearance of Jesus to his disciples. 14వ వచనంలో చూస్తే అంటే మృతుల్లో నుండి లేచిన తర్వాత మూడోసారి ప్రత్యక్షమయ్యాడు. Then Peter started again feeling troubled. పేతురు మరలా ఇబ్బంది పడుతున్నాడు. Oh, Jesus is going to ask me, అమ్మో ప్రభు నన్ను అడుగుతాడేమో, what answer shall I say? ఇప్పుడు ఏం చెప్పాలి? How is he going to rebuke me as Satan? అయ్యో మరలా సాతానని ఏమంటారా నన్ను? But Jesus is asking him, ప్రభు అడుగుతున్నాడు. son of Jonah, Simon, యోహాను 15th కుమారుడైన verse, సీమోను 15th verse, yeah. Do you love me more than all this? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? I want to just expand it. కాబట్టి దానికి నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. Peter, పేతురు, when you all saw me మీరందరూ నన్ను చూశారు on the shore, అక్కడ ఒడ్డు మీద, other disciples were in the boat, మిగతా వాళ్ళందరూ ఆ పడవలో ఉన్నారు. but you jumped into the water నువ్వు నీళ్ళలో దూకి and swam very speedily వెంటనే ఈత కొట్టుకుంటూ and came to me. నా దగ్గరికి వచ్చావు. Is it because you love more than all others? వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు? And Peter was wondering, అప్పుడు పేతురు ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. yes, Lord, అవును ప్రభువా, I love you. నేను నిన్ను ప్రేమించున్నాను. Again, Jesus is asking, మరలా ప్రభు అడుగుతున్నాడు, do you love me? నీవు నన్ను ప్రేమించున్నావా? Yes, Lord. అవును ప్రభా. Third time he's asking, మూడోసారి కూడా do you అడుగు, really love me? నిజంగా ప్రేమిస్తున్నావా? Peter knows, Jesus knows everything. ఓ ప్రభా నీకే తెలుసు. And he says, Lord, you know everything. ప్రభా నీకు సమస్తం తెలుసు. And Jesus says, feed my lamb. అప్పుడు నా గొర్రెల మేపము. First responsibility, feed my lamb. మొట్టమొదట గొర్రె పిల్లల మేపము. 15th verse. 15వ వచనం. And 16th verse and 17th verse, feed my 16, 17 నా గొర్రెలను కాయము. first take care of the children. మొట్టమొదట పిల్లలను చూసుకో. So you want a ministry in the church? మీకు సంఘంలో పరిచర్య కోసం చూస్తున్నారా? Take care of the children. చిన్న పిల్లలను చూడండి, Encourage them. వారికి సహాయం చేయండి. Ask them whether they know the story of some interesting story in the Bible, Jonah. లేదా బైబిల్లో యోనా గురించి తెలిసి అడగండి. If they don't know the story, tell them in the interesting way. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీకు తెలిసిన దాంట్లో ఆసక్తికరంగా చెప్పండి. Give them a chocolate. ఒక చాక్లెట్ ఇవ్వండి, They will love you. అప్పుడు నేను ప్రేమిస్తారు వాళ్ళు. So feed the small children. కాబట్టి చిన్న పిల్లల్ని చూసుకోండి. And then God will give you more ఆ responsibility. తర్వాత దేవుడు ఇంకా ఎక్కువ బాధ్యతలు ఇస్తుంటాడు. And Peter was wondering, ఇప్పుడు పేతురు ఎంత I ఆశ్చర్యపోతున్నాడు. have denied Jesus 3 times. పేతురుని నేను 3 సార్లు చెప్పాను, He did not talk about it. దాని గురించి ఏం మాట్లాడలేదు. Yes, my dear brothers and sisters. అవునా ప్రియ సహోదరి సహోదరులు. Jesus doesn't want to expose the nakedness of anybody. కాబట్టి ఎవరి దిగంబరత్వాన్ని ఆయన బహిర్గతం చేయడు. That's the heart of God. అది దేవుని యొక్క ప్రేమ. In Ezekiel we read, హెచ్కేలో చూస్తాం, you are naked, నువ్వు దిగంబరుడివి, but I covered you with a new dress. కానీ నేను నూతన వస్త్రములతో నేను కప్పి తిని. Jesus always wants to cover our nakedness. యేసు ప్రభు ఎప్పుడు కూడా మన దిగంబరత్వాన్ని In కాపాడుతాడు. Noah's time, నోవా సమయంలో Noah was drunk and he was lying naked. నోవా ద్రాక్షరసం తాగి బట్టలు లేకుండా పడిపోయాడు. And he went and told his brothers, see, daddy is naked. హామ ఏం చెప్పాడు చూడండి, మన నాన్న ఎలా తాగి పడిపోయాడు. What did the other 2 brothers did? మిగతా వాళ్ళు ఏం చేశారు? They took a blanket. ఒక దుప్పటి తీసుకొని వెళ్ళి, They didn't want to see the nakedness of the dad. కాబట్టి వాళ్ళ నాన్న యొక్క దిగంబరత్వాన్ని చూడాలనుకోలేదు. So behind them, father is lying naked. వెనక ఆయన పడిపోయి ఉన్నాడు. They went like this in the back వాళ్ళు వెనక్కి ఇలా వెళ్ళి and they put the blanket on his father దుప్పటి వెనక్కి ఇలా ఇస్తారు. until father came to his senses. ఆ తర్వాత ఆయన మెలుకొని వచ్చిందాక They never saw the nakedness. వాళ్ళ తండ్రి యొక్క దిగంబరత్వం వాళ్ళు They చూడలేదు. covered the nakedness. ఆ దిగంబరత్వాన్ని వాళ్ళు కప్పేశారు. God blessed these 2 brothers. ఈ ఇద్దరిని కూడా దేవుడు But ఆస్వాదించాడు. what did God do with the other fellow who exposed the nakedness? కానీ ఎవరైతే దిగంబరత్వాన్ని అందరికీ చెప్పాడో హామును ఏం చేశాడు? There was a curse on him. అతని మీద శాపం వచ్చింది. So we have to follow God's example. దేవుని యొక్క మాదిరిని మనం వెంబడించాలి. We should never expose the nakedness of others. ఇతరుల యొక్క దిగంబరత్వాన్ని మనం బహిర్గతం చేయకూడదు. Suppose somebody has fallen into adultery. ఎవరైనా ఒక విచారణ పడిపోయారు, You come to know, నీకు తెలుసు, what is your attitude?
నీ వైఖరి ఏంటి? You go and share with your wife, వెళ్ళి నీ భార్యకి చెప్తావా? with your children, నీ పిల్లలకి చెప్తావా? with other brothers? ఇతర సహోదరులకు చెప్తావా? No, no, no. లేదు లేదు. There are cases with me, I never disclose with others. కాబట్టి నాకు తెలిసిన కొన్ని సమాచారం ఉంది, నేను ఎవరికి చెప్పలేదు అది. Yeah, people come and share their failures. కాబట్టి వాళ్ళ ఓటములు చెప్తారు వచ్చి. Yeah, somebody said, I don't want to die without telling anybody, so I am telling you. కాబట్టి నేను ఎవరికి చెప్పకుండా చనిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. So I listen to that and advise them, and I will never share with anybody. కాబట్టి నేను వాళ్ళు చెప్పింది విన్నాను, వాళ్ళకి సలహా ఇచ్చాను, కానీ నేను ఎవరికి చెప్పలేదు అది. You know, the prodigal son came to his father, తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు and he had a big list of how to confess with his father. తండ్రికి ఒప్పుకోవాల్సినంత లిస్ట్ ఉంది ఆయన దగ్గర. How much money I have wasted, నేను ఎంత డబ్బులు వ్యర్థం చేశాను, how many sins I have committed, ఎన్ని పాపాలు చేశాను, so many lists. ఎంతో ఉంది. In his mind, he has prepared. సిద్ధపడి వచ్చాడు. He came to his father. తండ్రి దగ్గరికి వచ్చాడు. Father, daddy, తండ్రి, I have committed sin against heaven and against you. నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేసి. That's all. Father did not want to listen to that. అంతే, ఇంకా తండ్రి ఏం అడగలేదు. He hugged him, కౌగిలించుకున్నాడు, kissed him, ముద్దు పెట్టుకున్నాడు, gave him a new dress, నూతన వస్త్రాలు, new ఇచ్చాడు, shoes, కొత్త చెప్పులు ఇచ్చాడు, ring. ఉంగరాన్ని ఇచ్చాడు. Come. We will talk about it later. No. You come for the dinner first. అవన్నీ తర్వాత రా, మనం భోజనం చేద్దాం రా. Arranged a beautiful party. మంచి విందును ఏర్పాటు చేశాడు. That's the heart of the father. అది తండ్రి యొక్క హృదయం. God doesn't want you to be exposed. ఏదో నువ్వు నిన్ను బహిర్గతం చేయాలని దేవుడు అనుకోడు. But you should be honest. కానీ నువ్వు యథార్థంగా ఉండాలి. You should be honest with God. దేవునితో యథార్థంగా ఉండాలి. Lord, I don't want to hide you. ఓ ప్రభువా, నేనే దాచిపెట్టదలుచుకోలేదు. For my fault, I don't want to blame my husband. ఓ ప్రభువా, నేను చేసిన తప్పుకు నా భర్తను నిందించను నేను. For my fault, I don't want to blame my wife. నేను చేసిన తప్పుకు నా భార్యను నిందించను. You know everything, Lord. నీకు సమస్తం తెలుసు I ప్రభువా. don't want to hide, Lord. నువ్వు నేనేం దాచిపెట్టదలుచుకోలేదు. That was the Peter's attitude. పేతురు యొక్క వైఖరి. Lord, you know every detail. ఓ ప్రభువా, నీకు సమస్తము తెలుసు. Lord, what all I have fallen, you know, Lord. ప్రభువా, నేను ఎక్కడెక్కడ పడిపోయానో మీకు తెలుసు. Jesus wants to give responsibility to such people. అలాంటి వారికి దేవుడు యేసు ప్రభు బాధ్యత ఇవ్వదలుచుకున్నాడు. And yesterday I was telling you that John and Peter always had some kind of a competition. నిన్నటి దినం మనం చూసే యోహాను పేతురు ఎప్పుడు కూడా ఒక పోటీ ఉండేది. So when Jesus was telling Peter how he is going to die, నువ్వు ఎలా చనిపోతావో అని పేతురుతో ప్రభు చెప్తున్నప్పుడు, and he was telling Jesus, what about John? మరి యోహాను గురించి ఏంటి? Jesus said, you follow me. ముందు నేను చెప్పించే, It is none of your business. అది నీ పని కాదు. Yes, my dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, God may bless your brother. ఒక సహోదరుని దేవుడు ఆశీర్వదించాడు. Your brother's children may prosper. లేకపోతే ఆ పిల్లలు అభివృద్ధి చెందొచ్చు. God may have a different plan for you. నీ గురించి వేరేది ఉండొచ్చు. Don't go to God and why you bless that brother, why you bless that sister, why you are not blessed me. నేను దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎందుకు ఆశీర్వదించావు, వీళ్ళని ఎందుకు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు? Lord, I am not in competition with anybody, Lord. నేను ఎవరితో పోటీ కలిగలేను You ప్రభు. have called me for this purpose. నన్ను ఈ పని నిమిత్తం నువ్వు ఏర్పరచు. Looking unto Jesus, running this race. యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి. But Peter started running this race looking unto John. పేతురు ఏమో ఈ పరుగు పందెంలో పరిగెడుతూ యోహాను వైపు చూస్తున్నాడు. But Jesus reminded him. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేశాడు. 22nd verse. 22వ వచనం. John last chapter and 22nd verse. యోహాను 21:22. Yeah, you follow me. నువ్వు నన్ను వెంబడించు. Don't try to compare yourself with others. వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. And just turn 2 pages afterwards. 2 పేజీలు తిప్పిన తర్వాత The 3rd chapter. అపోస్తల కార్యములు 3వ What do we అధ్యాయం. read? ఏం చూస్తున్నాం ఇక్కడ? The first verse. మొదటి వచనం. At the prayer time, 9 o'clock. పగలు ప్రార్థన జరుగుతోంది. Peter and John went to the temple. పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. 4th verse. 4వ వచనం. Peter and John looked unto the పేతురు lame యోహాను person. వారిని తేరి చూచి. And what does he say? 6th verse. 6వ వచనం. We don't have silver and gold, వెండి బంగారములు నా యొద్ద లేవు, and whatever we have we give to you. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. What a fellowship they have. ఎంత మంచి సహవాసం కలిగి ఉన్నారు Peter and John, who were in competition, పేతురు యోహాను అప్పటిదా పోటీ ఉంది వాళ్ళకి. now they are joined together. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. How did that happen? ఎలా జరిగింది అది? What is in between Apostle 3 and John last chapter? యోహాను 21కి అపోస్తల కార్యాలు 3కి మధ్యలో ఏం జరిగింది? It was the anointing in the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. It is the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిజం. Baptism of the Holy Spirit can join people. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం ఏం చేస్తుందంటే మనుషుల్ని కలుపుతుంది. You have a struggle that you are not able to have fellowship with another brother. వేరే సహోదరునితో నువ్వు సహవాసం చేసే విషయంలో ఎంత ప్రయాసపడుతున్నావా? The problem is not with the other brother.
అక్కడ సమస్య ఆ సహోదరునితో You లేదు. need the anointing of the Holy Spirit. ఎందుకంటే మనకి పరిశుద్ధాత్మ అభిషేకం My అవసరం. dear sisters, నా ప్రియ సహోదరులారా, you are not able to have fellowship with other sisters. ఒకవేళ వేరే సహోదరులతో నువ్వు సహవాసం చేయలేకుండా ఉన్నావా? The problem is not with other sisters. ఆ సహోదరితో సమస్య లేదు అక్కడ. The problem is that you need to be filled with the Holy సమస్య Spirit. ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాలి. Holy Spirit can bring unity and fellowship. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఇద్దరి మధ్య సహవాసాన్ని తీసుకుని రాగలడు. And there was a meeting జరుగుతుంది. Acts chapter 2. అపొస్తలుల కార్యములు 2. All the disciples were there. All the disciples were present in the meeting. శిష్యులందరూ కూడా అక్కడ కూడి వచ్చారు. And Peter was preaching. పేతురు ప్రసంగం చేస్తున్నాడు. All others were supporting Peter. మిగిలిన వాళ్ళందరూ కూడా పేతురుని సమర్థిస్తూ ఉన్నారు, బలపరుస్తున్నారు. With oneness of heart they are praying for the meeting. వాళ్ళు ఏక మనస్సుతో ఏక హృదయంతో ఆ మీటింగ్ గురించి ప్రార్థన చేస్తున్నారు. First gospel meeting after resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మొట్టమొదటి సువార్త కూడిక అది. Thousands of people. వేల మంది వచ్చున్నారు అక్కడ. Who brought them? ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? It is the God. దేవుడు తీసుకొచ్చాడు. The Holy Spirit gave a desire for them. పరిశుద్ధాత్ముడే ఆ కోరికను తీసుకొచ్చాడు. And 3,000 people more than 3,000 people who have gathered. అక్కడ 3,000 మంది కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. 3,000 people committed their lives to Christ. కానీ 3,000 మంది ప్రభువుకి ప్రతిష్ఠించుకున్నారు. Such a powerful message. ఎంతో తీవ్రమైన such an anointed message. ఎంతో అభిషేకించబడిన వర్తమానం. From whom? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? From Peter who denied Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనని చెప్పిన పేతురు దగ్గర నుంచి వచ్చింది. Peter who had a great fall. పేతురు ఎంతో ఘోరంగా ఓడిపోయాడు. He humbled himself. తను తగ్గించుకున్నాడు. He said, I cannot do this. ప్రభు నేను చేయలేను ప్రభు. Holy Spirit, with your power I want to preach. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మాత్రమే నేను చేయగలను. That was encounter of resurrected Jesus Christ with Peter. పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని పేతురు ఆ విధంగా ఎదుర్కొన్నాడు. He never reminded the fall of Peter. పేతురు ఎంత ఓడిపోయాడో ప్రభు జ్ఞాపకం చేయలేదు. He never wanted the name of the servant maid with whom he denied. కాబట్టి ఎవరి దగ్గర ఒప్పుకున్నాడో ఆమె పేరేమీ చెప్పలేదు ప్రభు. He never wanted to check what time you denied. లేకపోతే ఏ సమయంలో నువ్వు అలా చేసావని అడగలేదు. All those details are not needed for Jesus. అవన్నీ ప్రభువుకు అవసరం లేదు. Are you humble now? నువ్వు ఇప్పుడు నిన్ను తగ్గించుకున్నావా? Are you broken now? నువ్వు విరిగిపోయావా? Yes Lord, I come with a broken heart. అవును ప్రభువా, విరిగిన హృదయంతోనే వస్తున్నాను. God is very near to the broken hearted. ఎవరైతే విరిగి నలిగిన హృదయానికి దేవుడు అతి సమీపంగా ఉంటాడు. God has got 2 addresses. దేవునికి 2 అడ్రస్లు ఉంటాయి. He may live in a permanent residence. ఆయన నేను శాశ్వత చిరునామా ఉంటుంది. When you fill up the application, they ask you what is your permanent residence. కాబట్టి మీరు అప్లికేషన్ రాసినప్పుడు మీ పర్మనెంట్ గా ఎక్కడ ఉంటారని ఉంటుంది. What is your present address? లేకపోతే ఇప్పుడు ఉండేది ఎక్కడైనా. You may be from Khammam and you may be living in this Bhadrachalam. మీ ఖమ్మం అయి ఉండొచ్చు, మీ అడ్రస్ కానీ నువ్వు భద్రాచలం ఉండొచ్చు. So we read in the book of Isaiah. యెషయాలో మనం చూస్తాం. Book of Isaiah. యెషయా. Yeah, 57. యెషయా 57. And verse 15. 57:15. What do we see? ఇక్కడ ఏం చూస్తాం? Yeah, he is the eternal God, the holy God is his name. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య And నివాసి. he is the almighty. మహాగణుడు. And he says, I am living in the heavenly నేను places. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. And the second place I want to live ఇంకో చోట ఏంటంటే is with the broken hearted, నలిగిన వారి ప్రాణము. with the people who have a lowly spirit. ఎవరైతే వినయము గలవారుగా ఉంటారో There also I will dwell. నేను అక్కడ ఉంటాను. He doesn't want to dwell in Dubai or a big palace or Burj Khalifa ఏదో దుబాయ్ లో, బుర్జ్ ఖలీఫాలో, ఏదో పెద్ద ప్యాలెస్ లో or ఉండాలనుకుంటున్నాడు. huge churches. లేకపోతే పెద్ద పెద్ద చర్చి Yes. భవనాల్లో ఉండట్లేదు. Chosen the heart of the broken people. విరిగి నలిగి దేన మనసు కలిగిన హృదయంలో ఆయన నివసిస్తాడు. Who are the broken people? ఎవరు విరిగి నలిగిన వారు? I cannot do anything, Lord. ఓ ప్రభు నేనేం చేయలేను. I am nobody, Lord. ప్రభు నేను ఎవరిని కాదు అసలు. I need you, Lord. నువ్వు అవసరం ప్రభా. I am thankful to you, Lord. ఓ ప్రభా నేను ఎంతో కృతజ్ఞత I know how much I have failed you, Lord. ప్రభా ఎంత నిన్ను ఓడిపోయేటట్లు They చేశాను. are the broken people. వాళ్ళే విరిగి నలిగిన వారు. Then one more ఇంకోటి encounter of Jesus, resurrected Jesus. పునరుద్ధానుడైన యేసుని మనం We'll చూసినట్లయితే turn to Acts chapter 22. అపోస్తల కార్యములు 22. Acts chapter 22. అపోస్తల కార్యములు 22. His name was Saul. సౌలు And he is telling his experience. తన అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. Fourth verse. Acts 22 and verse 4. 22:4. All these Christians, the men and women, I bound them. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి. Can you imagine all the Christians from a church, the hands are tied in the back
and their legs are tied. చూసినైతే మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేతులు వెనక కట్టేశారు అనుకోండి, and they are put in prison, చెరసాలలో వేశారు. and until their death he persecuted them. కాబట్టి వాళ్ళ మరణము వరకు హింసించితిని. What's the meaning? ఏంటి ఇక్కడ? He persecuted them until they died. కాబట్టి వాళ్ళు హింసిస్తూ వాళ్ళు మరణించే వరకు హింసించాడు. What a pathetic situation. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. And he got some more orders and he was coming to Damascus. ఆ తర్వాత కొన్ని ఆజ్ఞలు తీసుకొని దమస్కు వెళ్తున్నాడు. Suddenly there was a light. వెంటనే ఒక వెలుగు వచ్చింది. A big light. పెద్ద వెలుగు వచ్చింది. Light came and hit him. కాబట్టి ఆ వెలుగు వచ్చింది, ఆయన మీద పడింది. What happened in the 7th verse? 7వ వచనం ఏం జరిగింది? He fell down. ఆయన పడిపోయాడు నేల మీద. We don't know where from he fell down. ఎక్కడి నుంచి పడిపోయాడు తెలియదు. Might be he was sitting on a camel. లేకపోతే ఒక ఒంటె మీద వెళ్తున్నాడేమో. Or he was sitting in a horse. లేకపోతే గుర్రం మీద వెళ్తున్నాడేమో. The light hit him. ఆ వెలుగు తాకింది. He fell down. పడిపోయాడు. He fell down blind. గుడ్డివాడు అయిపోయాడు. And he could not see. ఏం చూడలేకపోతున్నాడు. He could not see. ఆయన ఏం చూడలేకపోతున్నాడు. He thought he has become permanently blind. కాబట్టి శాశ్వతంగా గుడ్డివాడు అయిపోయాడు. కాబట్టి మనం గుడ్డివాడు కాబట్టి మనం ఎలా ఉంటాం తెలుసా? క్లోజ్ కాబట్టి ఒక నిమిషం మనం ఎలా కలుపుతున్నట్లయితే ఎటు చూసినా ఏమీ చూడలేదు. సో ఈ became helpless. హైడ్ అయిపోయింది. అండ్ ఈ heard a sound. అక్కడ ఒక పెద్ద విన్నాడు. Why are you persecuting me? Really, what's coming from heaven? స్వరం వస్తుంది. He knows that it is God speaking to him. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడని. But he doesn't know who is this God. కానీ దేవుడు ఎవరు అని తెలియదు. ఇట్లాంటి వస్తే అడుగుతున్నాడు, Lord, who are you? ప్రభువా నీవు ఎవరు? దాని ఆన్సర్ వస్తాయి. అప్పుడు ఏదంటే I am Jesus whom you persecute. నేను హింసిస్తున్నాను అందరూ కాదు. Around him, they were also afraid after seeing this light. ఆ చుట్టుపక్కల వారు కూడా భయపడుతూ ఉన్నారు. Then 10th verse, he is asking second question. 10వ వచనం, Lord, what shall I do? అప్పుడు ప్రభువా నేనేమి చేయాలి? Or what do you want me to do, Lord? అయితే నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? What is your will, Lord? మీ చిత్తం ఏంటి ప్రభువా? These are the two questions he asked. ఇక్కడ రెండు ప్రశ్నలు అడిగాడు. Lord, who are you? ప్రభువా నీవెవరు? And what do you want me to do? నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? A man who meets God దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తి will ask these questions. ఈ రెండు ప్రశ్నలు కలిగి ఉంటాడు. Lord, I want to know you more. ప్రభువా నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. Reveal yourself, Lord. ఓ ప్రభువా నిన్ను I want to కనపరచు. know you, Lord. నేను ఇంకా ఎక్కువ I తెలుసుకోవాలి. want to know you, Lord. ప్రభువా నేను Is తెలుసుకోవాలనుకుంటున్నాను. there a cry in your heart? బ్రో నీ హృదయంలో అటువంటి మరొందా? Lord, I want to know you. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. And number 2, రెండోది, what is your will, Lord? మీ చిత్తం ఏంటి ప్రభువా? Concern me, what is your will, Lord? నా గురించి మీ చిత్తం ఏంటి? Young people, యవనస్తులారా, concerning my marriage, what is your will, Lord? నా వివాహ విషయాలు మీ చిత్తం ఏంటి? Concerning my job, what is your will, నా Lord? ఉద్యోగం విషయం మీ చిత్తం ఏంటి? Concerning my ministry, what is your will, నా Lord? పరిచర్యలో నీ చిత్తం ఏంటి? Concerning my life, what is your will, Lord? నా జీవితానికి సంబంధించి నీ చిత్తం ఏంటి? These two questions guided Paul throughout his entire life. కాబట్టి రెండు ప్రశ్నలు కూడా తన జీవితాన్ని నడిపించాయి. He says in Philippians chapter 3, ఫిలిప్పీ 3లో చెప్తున్నాడు, I count everything as a dung in order to know him. నేను ఆయన్ను ఇంకా ఎక్కువగా ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టంగా In ఎంచుకుంటున్నాను. order to get the excellence of knowing the knowledge of God, I count everything as dung. కాబట్టి నేను దేవుడిని ఇంకా ఎక్కువగా తెలుసుకోని నిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను. There was a cry to know God. దేవుడిని తెలుసుకోవాలని ఎంతో కోరిక కలిగి ఉన్నాడు ఆయన. To know God and his son Jesus Christ is eternal life. కాబట్టి నీవు పంపిన క్రీస్తు యేసును ఎరుగటి నిత్య జీవం. John 17:3 we read. యోహాను 17:3లో మనం చదువుతాం. And Paul was a strong man. పౌలు ఎంతో గట్టిగా ఉండే వ్యక్తి. Yeah, people were terrified. ఎంతో భయపడతారు ఆయన చూస్తేనే. Even now we have some politicians in our country. మనం కొంతమంది రాజకీయ నాయకులను కూడా చూస్తాం. Like Paul, when he was Saul, even today they are threatening Christians. కాబట్టి అప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో కొంతమంది క్రైస్తవులు ఇప్పుడు బెదిరిస్తున్నారు. Is it hard for God to tackle such people? కానీ అలాంటి వారిని డీల్ చేయటం దేవునికి కష్టమా? No, not at all. కాదు. All people of this world are nothing before God. దేవుని దృష్టిలో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అభావులు. So Paul was a terrible man. He was before his conversion. పౌలు మారక ముందు చాలా భయంకరమైన వ్యక్తి. He was a very strong man. ఎంతో భయంకరంగా ఉండే వ్యక్తి. God knows how to encounter people. కాబట్టి ఒక్కొక్కరిని ఎలా దర్శించాలో దేవుడు తెలుసు. This hard man, ఈ బలంగా ఉన్న వ్యక్తిని God gives a beating. ఆ దేవుడు ఒక చెంపదెబ్బ The కొడతాడు. beating comes in form of light. ఒక వెలుగు రూపంలో వచ్చింది అది. He falls down. పడిపోయాడు. And usually when people fall down,
వెనుకబడిపోయినానికి కాళ్ళు చేతులు దెబ్బలు అవుతాయి. బట్ ఈ గాడ్ లుకింగ్ దట్ థింగ్. కానీ ఆ కళ్ళలో First, second Corinthians chapter 12. ఆ తర్వాత మనం చూస్తాం 2 కొరింథీ 12లో In my weakness, నా బలహీనత నా బలహీనతలోనే నేను బలవంతుడు. Out of this weakness, I was hit by the heavenly light. కాబట్టి పరలోకము వెలుగు ఆయన కళ్ళ మీద పడి ప్రాబ్లం ఏదో సమస్యలు వచ్చాయి. వాట్ దట్ రివీల్ ఏంటది? He was reminded ఇతన్ని గుర్తు he was చేశాడు. a man beaten by God. దేవుని చేత కొట్టబడిన వ్యక్తి. Do you feel you are strong? నువ్వు ఎంతో బలంగా ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు. Sometimes a financial crisis may come and beat you, కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు వచ్చి నిన్ను కొడతాయి, or some kind of health issues will come and beat you, కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి నిన్ను కొడతాయి. or something else can come and beat you and you feel you are not no more strong. కాబట్టి ఏదో ఒక విధంగా కొట్టబడినప్పుడు నేను You have బలవంతుడు to కాదు, fully depend on Christ. దేవుని మీద ఆధారపడేటట్లు ఉంటావు. And another truth Paul learned, పౌలు నేర్చుకుంది ఇంకోటి ఏంటంటే, Jesus says, I am Christ whom you persecute. కాబట్టి నీవు హింసించుచున్న యేసుని, Lord, I never persecuted you. నిన్నెప్పుడు నేను హింసించలేదే, I never saw you physically. మొత్తం నేను ఎప్పుడు చూడలేదు నేను. I was persecuting only these Christians. ఈ క్రైస్తవులు కదా నేను హింసిస్తున్నాను. Yeah, you are persecuting me. అంటే నన్నే హింసిస్తున్నాను. That day he got a revelation. ఒక ప్రత్యక్షత వచ్చింది. When I do something for Christians, నేను క్రైస్తవులకు ఏదైనా చేస్తే I do for the body of Christ. అది క్రీస్తు యొక్క శరీరానికి చేసినట్టే. So Paul got a revelation about the body of Christ. క్రీస్తు యొక్క శరీరం గురించి ఆయన ప్రత్యక్షత వచ్చింది. Body of Christ are the redeemed people. క్రీస్తు యొక్క శరీరం అంటే విమోచించబడిన ప్రజలు. Body of Christ is the church. సంఘం. And Jesus is the head. ఆయనే శిరస్సు అయినాడు. When you do something to this body, ఈ శరీరానికి నువ్వు ఏదైనా చేస్తే Jesus is feeling the pain. అక్కడ నొప్పిని భరించేది యేసు ప్రభు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, do you feel somebody is giving you pain? నీకు ఎవరైనా నిన్ను బాధిస్తున్నారని అనుకుంటున్నావా? Somebody is attacking you constantly. ఎప్పుడు నీ మీద ఎవరైనా దాడి చేస్తున్నారా? Somebody is giving you constant trouble. ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారా? Jesus feels that. ఆ నొప్పిని భరించేది ప్రభు. Not because that you are an important guy, నువ్వేదో పెద్ద ప్రాముఖ్యమైన వ్యక్తి అని కాదు, because you are part of a body. నువ్వు క్రీస్తు యొక్క శరీరంలో అవయవం కాబట్టి. So Paul got a revelation. పౌలుకు ఆ ప్రత్యక్షత లభించింది. He talks much about the body of Christ. క్రీస్తు యొక్క శరీరం గురించి ఎంతో మాట్లాడాడు. Wherever in the epistles he talks about the body of Christ. కాబట్టి ఎక్కడ పత్రికల్లో మనం చూసినా ఆయన క్రీస్తు శరీరం గురించి He మాట్లాడతాడు. talks about the church. సంఘం గురించి మాట్లాడేవాడు. And we were thinking about 1 Corinthians chapter 15. 1 కొరింథీ 15 మనం చూసాం. And what does he say? ఏం చెప్పబడింది ఇక్కడ? 9th verse. 9వ వచనం. 1 Corinthians chapter 15 and verse 9. 1 కొరింథీ 15:9. I am the smallest of all the apostles, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, because I persecuted God's church. ఎందుకంటే దేవుని సంఘం హింసించినందున. I am unworthy to be called as an apostle. అపోస్తలులను బట్టి యోగ్యుడను కాను. Mighty apostle. ఎంతో గొప్ప అపోస్తలుడు, Wrote many scriptures. ఎంతో లేఖనాలు రాసిన వ్యక్తి. And raised the dead. అని చనిపోయిన వాళ్ళు లేపిన వ్యక్తి. Did miracles. ఎన్నో అద్భుతాలు చేశాడు. What does he say? What is his thought? ఆయన ఏమనుకున్నాడు తన గురించి? I am not worthy to be called as an నేను apostle. అపోస్తలుడు అంటానికి యోగ్యుడిని కాను. I am not worthy to be called as so and so. నేను పలానా పేరు పెట్టి పెట్టడానికి యోగ్యుడిని కాదు. The real humility. నిజమైన దీనత్వం. A broken man. విరిగి నలిగిన హృదయం. How did that happen? ఎలా జరిగింది అది? It is an encounter with the resurrected Jesus. పునరుద్ధానుడైన యేసుని చూడటం ద్వారా. And got a revelation about the body of Christ. క్రీస్తు శరీరం గురించి ప్రత్యక్షత లభించింది. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులు, are you a part of this body of Christ? ఈ క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా ఉన్నావా? There is a different understanding in the Christianity today. క్రైస్తవత్వంలో మనం చూసినట్లయితే వేరైన అర్థాలు కలిగి ఉన్నారు దీనికి. There, church means the important person is pastor. అక్కడ సంఘం అంటే అక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తి పాస్టర్. All others are just a congregation. మిగిలిన వాళ్ళందరూ ఏదో వచ్చి కూర్చుంటారు అంతే. No responsibility. వాళ్ళకి ఏం బాధ్యతలు ఉండవు. But we don't proclaim that like that. కానీ మనం ఆ విధంగా ప్రకటించాం. In our church, మన సంఘంలో all are brothers. అందరూ సహోదరులే, All సహోదరులు, are sisters. సహోదరి సహోదరులే. Nobody is prominent. ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు కాదు. God gives some responsibility to some brothers. కొన్ని బాధ్యతలు కొంతమందికి ఇస్తాడు. Say in my home, I am in my family. నా కుటుంబంలో Suddenly there's a problem. Tap leaks. ట్యాప్ లీక్ అవుతుంది. So I go and I put a tape. అని వెళ్ళి టేప్ వేస్తాను. Before putting the tape, దానికి వేసే ముందు I take a badge. నేను బ్యాడ్జ్ తీసుకుంటాను. And plumber. నేను అప్పుడు ప్లంబర్ ని. I put the plumber. నేను ప్లంబర్ డ్రెస్ And వేసుకుంటాను. show to my wife and children. నా భార్యకి పిల్లలకి చెప్తాను. I am the plumber. నేను ప్లంబర్ ని ఇప్పుడు. Now I go repair. నేను ఇప్పుడు రిపేర్ చేస్తున్నాను. Do you do like that?
మనం అలా చేస్తామా? Small nail, I have to put it in the door. లేకపోతే డోర్ కి ఏదో నెయిల్ కొడతాము, I put another badge, carpenter, లేకపోతే కార్పెంటర్ అనేది వేసుకుంటాం. and tell everybody I'm a carpenter. అనే కార్పెంటర్ అని అందరూ చెప్తాం, I go and do the work. ఆ పని చేస్తాం. Electrician. ఎలక్ట్రీషియన్ No, 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 no. అలా ఏం చేయం. A father doesn't do like that. తండ్రి అలా చేయడు కదా. Whatever responsibility he has to do, ఆయన ఏదైతే చేయాల్సిన అవసరం whether ఉందో, people see or don't see, చూసినా చూడపోయినా, whether I tell or not, లేకపోతే వాళ్ళు I చెప్పినా quietly do my responsibility. నేను చేయాల్సిన పని నేను చేస్తాను అంతే. That is a family. అదే కుటుంబం అంటే. Church is a family. సంఘం కూడా కుటుంబం లాంటిది. Do you have a work here? ఇక్కడ ఏదో పని ఉంటుంది, Quietly come and do and go. వెళ్ళి మనం పని చేసి వెళ్ళిపోతాం. Last week, గత వారం we went to our church. మా సంఘానికి వెళ్ళాం. There were vessels, heavy vessels. అక్కడ పెద్ద పెద్ద వెసల్స్ ఉన్నాయి. I quietly went to that place, నేను అక్కడికి వెళ్ళాను. and many brothers were washing the vessels. అనేక మంది అక్కడ I కడుగుతున్నారు. also started washing the vessels నేను కూడా కడగటం మొదలు పెట్టాను. because I am an ordinary brother there. ఎందుకంటే నేను కూడా అక్కడ It's not that I am an elder, I will not wash the vessels. నేను ఎల్డర్ని కాబట్టి నేను కడగను. I'm an elder, I will not do this work. నేను ఎల్డర్ని కాబట్టి చేయను. No, no, we have to be an example. కాబట్టి మన మాదిరిగా ఉండాలి. Jesus was an example to wash the feet of the disciple. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకు పాదాలు I కడుగుతాడు. was thinking, నేను అనుకుంటున్నాను, see, all the 12 disciples are seated. అక్కడ 12 మంది కూర్చున్నారు. Jesus started washing the disciples' feet. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నారు. First disciple over. మొదటి ఆయన అయిపోయింది. At least when he has gone to the second and third disciple, 2, 3 వెళ్ళేసరికి some disciples should have come to Jesus. మిగిలిన ప్రభు దగ్గరికి రావాలి కదా. I will also help you, Lord. ప్రభు మేము కూడా ఉన్నాం కదా, మేము So చేస్తాం. 3 or 4 people should have washed the feet of other disciples. తర్వాత మిగతా 3, 4 కూడా వాళ్ళకి కడగాలి కదా. But it never happened. కానీ అది జరగల. They thought it is the duty of Jesus, so let him wash. యేసు ప్రభువే మరి ఆయన కడుగుతున్నాడు, కడగని అనుకున్నారు. When I think of it, I really feel కాబట్టి దాని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు sometimes we may also do like that. కొన్నిసార్లు మనం కూడా అలానే ఉంటాం. One sister is washing the vessel, ఒక సిస్టర్ వెసల్స్ or కడుగుతుంది, another sister is washing the toilet, ఇంకో సిస్టర్ టాయిలెట్ కడుగుతుంది, another brother is doing some hard work. ఇంకో బ్రదర్ ఇంకోటి ఏదో చేస్తున్నాడు. I can go like other disciples. Why should I join? లేకపోతే నేను వేరే శిష్యులాగా ఉంటాను చాలు. No, that is not the body of Christ. అది క్రీస్తు శరీరం కాదు. I will also come, brother. No problem. We will do together. నేను కూడా వస్తాను, కలిసి చేద్దాం. Sisters, we will also come. Don't do alone. You will be burdened. We will also come and help you. ఒక్కదాని అవసరం లేదు, మేము కూడా వస్తాం, సహాయం చేస్తాం. There should be a competition for that. దానికోసం పోటీ The పడాలి. real spirit, అది నిజమైన ఆత్మ. because it's our family. ఎందుకంటే ఇది మన కుటుంబం. If I don't do, who else will do? నేను చెప్పితే ఎవరు చేస్తారు ఇంకా? No, John F. Kennedy, the American president, అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఉండేవాడు. he was telling the people, ప్రజలతో చెప్తున్నాడు, don't ask what has the country has done to me. ఈ దేశం నా కోసం ఏం చేసిందని అడగొద్దు. There are many people, what this country has done to me. ఈ దేశం నా కోసం ఏం చేసింది అంటారు. Don't ask that question. అలా అడగొద్దు మీరు. What I have done for this ఈ country. దేశానికి నేనేం చేశాను, What I have done for this country. ఈ దేశం కోసం నేనేం చేశాను. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులు, do you have this question? ఈ ప్రశ్న మీకుందా? What did this church do to me? ఈ సంఘం నాకేం చేసింది, What helped this church do to me? ఈ సంఘం నాకేం సహాయం చేసింది. No. అలా అడగొద్దు. Our question should be, what I have done to the ఈ church. సంఘానికి నేనేం చేశాను, What I have done to the church. ఈ సంఘానికి నేనేం చేశాను. That's the right attitude. అది సరి అయిన వైఖరి. Paul is telling, పౌలు చెప్తున్నాడు, I'm unworthy to be called as a disciple. ఓ ప్రభా నేను అపోస్తలుడు అంటాను, I'm unworthy to be called as an apostle. నేను శిష్యుడు అంటానికి అయోగ్యుడిని. I'm unworthy to be called as a plumber. ఒక ప్రభా నేనేదో ప్లంబర్ అంటానికి I'm అయోగ్యుడిని. unworthy to be called as an elder. నేను ఎల్డర్ అనిపించుకోవడానికి I'm అయోగ్యుడిని. unworthy to be called as a senior sister. సీనియర్ సిస్టర్ అనిపించుకోవడానికి అయోగ్యురాలని. That was Paul's attitude. పౌలు యొక్క వైఖరి అలా ఉంది. Let us have this attitude. ఈ వైఖరిని మనం కలిగి He ఉన్నాం. was weak. The first day he was hit by the bright light on his eyes, అత్యంత వెలుగుతో ఆయన కొట్టబడ్డాడు. and throughout his life he had some problem with the eyes. తన జీవితం అంతా ఆ కళ్ళకు సంబంధించిన జబ్బును కలిగి ఉన్నాడు. Whenever he wanted to wipe his eyes, ఎప్పుడు కానీ ఆ కళ్ళు తుడుచుకోవాలనుకుంటే he remembers the day when he fell from the horse or camel and God met him. ఆ గుర్రం మీద నుంచో లేకపోతే దాని మీద నుంచో పడిపోయినప్పుడు ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ How he ఉన్నాడు. was persecuting the people till then. అక్కడ క్రైస్తవులను ఏ విధంగా హింసిస్తున్నాడో జ్ఞాపకం That చేసుకుంటాడు. always made him humble. కాబట్టి దాన్ని బట్టి ఆయన ఎప్పుడు దీనుడిగా ఉన్నాడు. So with the encounter with Peter, కాబట్టి పేతురుతో ఆ విధంగా ఎదుర్కొన్నాడు. Jesus is teaching about loving God. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే పేతురుతో, దేవుణ్ణి Do we love God? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? And through encounter with Paul, పౌలుతో కూడా ఆయన ఎదుర్కొన్నప్పుడు he teaches us about the body of Christ. క్రీస్తు యొక్క శరీరం గురించి చెప్పాడు. Read Romans chapter 12. రోమా 12 మనం చూస్తే, Yeah, if you are a member of the body of Christ, క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్నట్లయితే don't think beyond your measure. కాబట్టి మనకు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఊహించుకోవద్దు. Let us humble ourselves మనం తగ్గించుకుందాం, and live a life like that. అలాంటి జీవితం జీవితం. And let us understand what is the body of Christ. క్రీస్తు యొక్క శరీరం ఏంటో మనం అర్థం చేసుకుందాం. We'll pray to God. ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for the lessons that we could learn from
the Emmaus disciples, Peter, Paul, and also a lot of other people. ఎంఐ మార్గంలో వెళ్ళిన శిష్యులు పేతురు, థామస్. పౌలు, తోమా, ప్రభా వీళ్ళందరి దగ్గర నుంచి మేము నేర్చుకున్న పాఠాలను బట్టి వందనాలు. Through these 4 encounters, we learn about faith, scriptures, loving God, and the body of Christ. ఓ ప్రభా ఈ 4 సంఘటనల నుంచి విశ్వాసం గురించి, లేఖనాల గురించి, దేవుని ప్రేమించడం గురించి, క్రీస్తు శరీరం గురించి మేము విన్నాం. Continue to speak to our hearts through these lessons, ఓ Lord. ప్రభా వీటి ద్వారా మా హృదయంతో మీరు మాట్లాడుతూ ఉండండి. Help us, Lord, to be built as body of Christ. క్రీస్తు శరీరంగా మేము కట్టబడటానికి సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.